నష్టపోయినాము, మాకు ఎవరు ఇస్తారు ఈ నష్టాన్ని? ఎవరు కొడుతారు? కష్టజీవులు మీద కష్టం చేసుకుని బతుకుతామంటే ఉన్నాయి పోయినాయి, ఉంచుకునే పోయినాయి, అన్ని పోయినాయి. మాకు ఇంకేంటి దిక్కు చెప్పండి మీరే. మా నష్టపరిహారం వివరిస్తారు సార్. మాకు చాలా నష్టం జరిగింది, మా నష్టపరిహారం వివరిస్తారు. మాకు ఏదో ఒక న్యాయం కావాలి, మాకు ఏదో ఒక న్యాయం కావాలి. ఒక నోటీస్ కూడా రాలేదు కోల కొడుతున్నామని. వస్తువులు మున్సిపాలిటీలు వస్తున్నారు, అంటే మా ఒక్కటే కాదు చివరింటికి వ్యాపారాలు చేసుకుంటాం. నాయకైతే అన్ని కూలగొట్టేదాకైతే నుంచి ఇంద్రమ్మ కాలనీ నుంచి రోడ్ ఎంతైతే తీసేస్తారో మరి ఏ ఇల్లు అయితే కూలగొట్టారో ఆ లెక్క ప్రకారం ఇక్కడ నుంచి శ్రీమతి స్కూల్ దాకా తీసేయాలని ఇక్కడ కూడా ఒకరికొకరుగా చూడొద్దు, అందరూ ఒక్కటే. మేము అలాగే వాళ్ళ మనుషులు, మేము మనుషులు, మేము కూడా అన్నది ఉంటాం. మాకు కూడా అర్థమవుతుంది ప్రాబ్లం. కాబట్టి అటువైపు ఎలాగో ఇటువైపు అలాగే ఉండాలి. ఇటు ఎంత వెడల్పు తీసుకుని అటువైపు కూడా అంతే వెడల్పు తీయాలి. ఇటువైపు తీసేసి అటువైపు ఉంచుతామంటే మాత్రం మేము ఒప్పుకోము. మేము పేదవాళ్ళం కదా, మా పేదవాళ్ళు కూడా కష్టాలు బాగా ఉంటాయి. మరి పేదవాళ్ళు చూడండి సార్, ఈ కార్నర్ ఆ కార్నర్ ముందుకెళ్ళలేదు, అవి కూడా తీయాలి కదా. కింద దాకా తీసుకెళ్ళండి, శ్రీమతి స్కూల్ దాకా కొట్టేయాలండి రోడ్డు. ఆ రోడ్డు సాల్వ్ అయ్యేదాకా మేము ఏం చేయలేము. మాకు తీసేసేంత సేపు కమిషనర్ సార్ గారు ఇక్కడే ఉన్నారు, పోలీసులు కూడా మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నారు. ముందుకెళ్ళలేదు, వెనక్కెళ్ళలేదు, తీసేసారు. లంచం తీసుకున్నారా? ఇక్కడ ఎందుకు కమిషనర్ తీసుకొని పోలీసులకు లెక్క లేదా? ఆడాలంటే మీకు సంబంధం లేదు, గవర్నమెంట్ ఉందంటే మీరు పోవద్దని వచ్చిందంట. వచ్చినప్పుడు మీరు ఎందుకు వస్తారు మా రోడ్లోకి? దేనికి ఇచ్చారు ఇక్కడ? నోటీసులు కూడా ఇవ్వలేదన్న. మాకు నోటీసులు ఇచ్చుకుంటే మేము అన్ని ముందు